యశోధర్ రెడ్డి గారు, అదేవిధంగా శ్యామ్ సుందర్ గౌడ్ గారు, మన యొక్క స్థానిక మోండా కార్పొరేటర్ గారు, అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి పార్టీ నాయకులు, సోదరి సోదరులందరికీ నమస్కారం. తెలంగాణలో కూడా తెలంగాణ ప్రజల మద్దతు కూడగట్టడం కోసం ఈ నెల 20వ తేదీ నుంచి 5 యాత్రలు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ప్రారంభమైనాయి. అందులో భాగంగా ఒక యాత్ర ఈరోజు హైదరాబాద్ నగరం చేరుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మన సనత్న యాత్ర సాయంకాలం వరకు నాంపల్లి వరకు వెళ్తుంది. మీ అందరినీ కోరుతా ఉన్నాం, ఈరోజు దేశంలో మనం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరి 3వసారి నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించి కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఒక హ్యాట్రిక్ ప్రధానిగా మనం ఆయన ఆశీర్వదించాల్సిన అవసరం. దేశంలో పేద ప్రజల నుంచి మొదలు పెడితే రైతులు, మహిళలు, యువకులు దేశ గౌరవాన్ని పెంచేటువంటి కార్యక్రమం, దేశంలో శాంతి భద్రతను పరిరక్షించేటువంటి కార్యక్రమం, పేదవాడికి ఉచితంగా వ్యాక్సిన్ ఇచ్చే కార్యక్రమం, పేదవాడికి ఉచితంగా బియ్యం ఇచ్చేటువంటి కార్యక్రమం, పొదుపు సంఘాలను ప్రోత్సహించేటువంటి కార్యక్రమం, రైతులను సహకరించేటువంటి కార్యక్రమం, అన్ని రకాలుగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము దేశంలో ఒక నీతి నిజాయితీతో పనిచేస్తూ ఉంది. ఒక ధర్మమైనటువంటి ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఉంది. ప్రజలకు మేలు చేసేటువంటి కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. అయోధ్యలో రామాలయ నిర్మాణం చేపట్టడం జరిగింది. కాశ్మీర్లో ఆర్టికల్ 370 తొలగించడం జరిగింది. దేశంలో నల్లధనాన్ని అరికట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. దోపిడీని అరికట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అందుకే మీ అందరినీ కోరుతా ఉన్నాను, ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు లేదు. టీఆర్ఎస్ పార్టీ నిన్నటి పార్టీ, టీఆర్ఎస్ పార్టీకి రేపనేది లేదు. టీఆర్ఎస్ పార్టీ ఒక సీటు గెలిచినా తెలంగాణకు వచ్చే లాభం లేదు. టీఆర్ఎస్ పార్టీకి ఒక సీటు రాకపోయినా తెలంగాణకు వచ్చే నష్టం కూడా లేదు. కాంగ్రెస్ పార్టీ కూడా ఈరోజు మనం చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్లో 40 సీట్లు ఉన్నాయి. వచ్చే రోజుల్లో ఆ 40 సీట్లు కూడా వచ్చే అవకాశం లేదు. గ్యారెంటీల పేరుతో గాంధీ చేసి గతంలో గెలిచింది. కాంగ్రెస్ గెలవలేదు, కేసీఆర్ కుటుంబం ఉడిపి. మరి కేసీఆర్ కుటుంబమే కోపంతో కాంగ్రెస్ ఓటేశారు. కానీ కాంగ్రెస్ పార్టీ అయితే హామీ ఇచ్చిందో ఏ హామీ కూడా అమలు చేసే పరిస్థితి లేదు. మహిళలకు ప్రతి నెల 2,500 ఇస్తామన్నారు. నిరుద్యోగ యువతకు నెలకు 4,000 రూపాయలు ఇస్తామన్నారు. మరి ఎక్కడ కూడా అది జరిగేటువంటి అవకాశం లేదు. అందుకే మీ అందరిని కోరుతా ఉన్నాను, నరేంద్ర మోడీ గారు దేశ భద్రతతో గ్యారెంటీగా ఉన్నాడు. నరేంద్ర మోడీ గారు దేశ సాంస్కృతిక విప్లవానికి పునరుజ్జీవం చేస్తా ఉన్నాడు. దేశ గౌరవాన్ని దేశంలో గౌరవాన్ని పెంచేటువంటి ప్రయత్నం చేద్దాం. మనకు తెలుసు, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ 720 కోట్ల రూపాయలతో ఎయిర్పోర్ట్ లాగా నిర్మాణం చేస్తా ఉన్నాం. ఇప్పటికే పనులు 20% పూర్తి అయిపోయింది. ప్రధానమంత్రి గారు స్వయంగా వచ్చి ఈ రైల్వే స్టేషన్ పని నిర్మాణానికి భూమి పూజ చేశారు. 20% పనులు పొందింది. ఒకసారి పూర్తయిపోతే ఈ యొక్క సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఎట్లా ఉందో ఆ రకంగా ఈ యొక్క రైల్వే స్టేషన్ కూడా నరేంద్ర మోడీ గారు తీర్చిదిద్దుతా ఉన్నారు. కాబట్టి మీ అందరిని కోరుతా ఉన్నాను, నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించి రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీని గెలిపించాల్సిందిగా మీ అందరిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.